అన్నిటికీ దర్వాజాలు అన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ కాపీ మీద తిరుగుతానికి డబ్బులు లేవయ్యా అనేవాడికి అయ్యగారు ప్రార్థన చేయ్యా, దేవుడే ఆయన మందిరం ఆయనే కట్టించుకుంటాడు, మీరు ప్రార్థనే చేయండి అని అయ్యగారు చెప్పారు. చెప్పిన తర్వాత అయ్యగారు చెప్పిన తర్వాత ఇక ప్రార్థనే చేస్తున్నాం. ఆ రోజున కాపీ మేస్త్రి గారికి ఇవ్వడానికి 1200 రూపాయలు డబ్బులు పోగాయి. ఆ మేస్త్రి గారికి ఇద్దామని 1500 రూపాయలు తీసుకెళ్తే ఆయన అన్నాడు, వాళ్ళు తీసుకోను, రేపు తీసుకుంటాలే అన్నాడు. రేపు తీసుకుంటాలే అని చెప్పాడు. చెప్పేపాటికి సరే అని ఆ 1500 అండి 100 రాళ్ళు వేసుకురామని చెప్పాడు. వెళ్ళేటప్పుడు 100 రాళ్ళు సిమెంట్ రాళ్ళు తగ్గినాయి వేసుకురండి అని చెప్పాడు. చెప్తే ఆ 100 రాళ్ళకి 1500 ఇవ్వండి, రాళ్ళు 1800 రూపాయలు కావాలి. ఎలాగని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఇంకొక ఆయన 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి ఆయన వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ రాళ్ళు వేసుకొచ్చాం. ఆ రాళ్ళు వేసుకొచ్చాక ఇంకొక 50 ఇటుక రాళ్ళు తగ్గితే అవి కూడా వేసుకురావాలన్న వాళ్ళు అవి కూడా వేసుకొచ్చిన తర్వాత సాయంత్రానికి 3600 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. మరి డబ్బులు లేవు, ఏం చేయాలని అర్థం కావట్లా. సరే ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం ఇంక ఇంకో గంటకి వెళ్తారనంగా ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా అకౌంట్ నెంబర్ చెప్పు అని చెప్పి ఫోన్పే నెంబర్ తీసుకుని దేవుడు డబ్బులు వేసాడు. దేవుడు డబ్బులు వేసాడు. దేవుడు మామూలు కార్యం కాదు అసలు. నేను ఊహకే అందలేదన్నమాట, నాకు నోటి మాట లేదు. అంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. మరి చిన్న సాక్ష్యం దేవుడు అనుబంధం మాధుర్యమే